కృష్ణా జిల్లా గుడివాడలో నాగవరపాడు శివారు ఇరిగేషన్ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానిక వార్డు ఫిర్యాదుతో ఈ విషయంలో వెలుగులోకి రావడం జరిగింది. అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 30 నుండి 40 సెంట్లు ఇరిగేషన్ స్థలం ఆక్రమణకు గురైనట్టు తేల్చారు. స్థానికులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా శ్మశాన వాటికకు ఆనుకున్నటువంటి ఇరిగేషన్ స్థలాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు స్థానిక వార్డు మెంబర్ దాసు శ్యాంప్రసాద్ ఇదే విషయంపై రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వెంకటేశ్వరరావుకు చెప్పడంతో ఆయన ఇరిగేషన్ అధికారులకు లేఖ ద్వారా తెలియజేశారని అన్నారు. దీంతో ఆక్రమణకు గురైన స్థలాన్ని మున్సిపల్ సర్వేయర్ కొలతలు వేశారంటూ చెప్పుకొచ్చారు. ఫస్ట్ వార్డుకు సంబంధించినటువంటి శ్మశాన భూమి, దానికి సంబంధించినటువంటి నక్కలగూడ చెరువు కొన్ని దశాబ్దాలుగా ఇది ఆక్రమణకు కావటం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల కిందట ఇదే విషయం చెరువు పూడ్చి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపిస్తున్నారని రావెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారికి లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. గడిచిన 4 నెలల నుంచి రావెంకటేశ్వర గారు ఆయన చొరవ తీసుకుని ఇరిగేషన్ డిఈ గారిని పిలిపించి ఆయనతో మాట్లాడి ఈ ఇరిగేషన్ లో ఉన్నటువంటి స్థలాన్ని ఎవరు ఆక్రమణలో ఉందో అది సర్వే చేయించి తిరిగి దాన్ని ఇరిగేషన్ స్వాధీనంలోకి తీసుకోవాలని ఆయన చెప్పడం ద్వారా ఇరిగేషన్ డిఏ గారు గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి సర్వేయర్ గారికి తెలియజేసి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి భూమిని అత్యున్నంగా ఉన్నటువంటి పొలాలు సర్వే చేసి వారి భూమి కాకోకుండా ఉన్నది ఇరిగేషన్ కి అది అప్పగించాల్సిందిగా వారు లెటర్ ఇవ్వడం జరిగింది. గుడివాడపాడు ఫస్ట్ వార్డుకు సంబంధించినటువంటి శ్మశాన భూమి, దానికి సంబంధించినటువంటి